కులగణనపై స్వతంత్ర నిపుణుల కమిటీ 300 పేజీలతో కూడిన నివేదికను సీఎం రేవంత్ రెడ్డికి అందజేసింది. సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ సుదర్శన్ రెడ్డి నేతృత్వంలో నిపుణుల కమిటీ కులాల వారీగా ఆర్థిక విద్యా స్థితిగతులను నివేదికలో పొందుపరిచింది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి నగేష్ అడిగి తెలుసుకుందాం. నగేష్, చెప్పండి, నివేదికలో నిపుణుల కమిటీ ఏ అంశాలను ప్రధానంగా పేర్కొంది? ఆ వివరాలేంటి? పవన్, రాష్ట్రంలో ప్రభుత్వం నిర్వహించిన కులగణన డేటాను విశ్లేషించేందుకు ప్రభుత్వం ఈ కమిటీని ఏర్పాటు చేసింది. సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ సుదర్శన్ రెడ్డి, అదేవిధంగా వైస్ చైర్మన్ గా ప్రొఫెసర్ కంచె ఐలయ్యతో పాటు 11 మంది వివిధ రంగాలకు చెందిన సామాజికవేత్తలతో కూడినటువంటి స్వతంత్ర నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ ఇందులో ప్రభుత్వం ఇచ్చినటువంటి డేటాను, అంటే కులాల వారిగా డేటాను అంతా కూడా విశ్లేషించి ఏ కులం ఎంత వెనుకబడి ఉంది అనే ఆ వెనుకబాటుతనానికి సంబంధించిన గ్రేడింగ్ ఇండెక్స్ ను కూడా రూపొందించింది. ఏ కులం ఎంత వెనుకబడి ఉంది, విద్యలో ఏ విధంగా వెనుకబడి ఉంది, ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ఏ రంగాల్లో ఏ కులం ఏ స్థాయిలో ఉందనే అంశాన్ని చాలా సునిశ్చితంగా వివిధ అంశాలు, వివిధ కోణాల్లో ఇటు సాంకేతిక పరిజ్ఞానంతో పాటు వచ్చినటువంటి డేటాను వివిధ కోణాల్లో విశ్లేషించి నివేదికను తయారు చేసింది. ఆ నివేదికతో పాటు ఏ కులాలకు ఎలాంటి సామాజికంగా ఎలాంటి తోడ్పాటు అందించాలి, ప్రభుత్వం తరఫున చేపట్టాల్సిన కార్యక్రమాలు ఏంటి, ఎలాంటి సంక్షేమ పథకాలు ఉండాలి, ఈ అంశాలన్నీ కూడా రూపొందించింది. ప్రస్తుతం ఉన్నటువంటి పాలసీలను ఏ విధంగా ఇంకా మెరుగుపరచాలి అనే అంశాలతో పాటు కొత్తగా ఎలాంటి పాలసీలను తయారు చేయాలనే అంశం పైన కూడా కమిటీ నివేదిక ఇచ్చింది. కమిటీని ఎన్సీఆర్ హెచ్ఆర్డీలో జరిగినటువంటి సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, అదేవిధంగా మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి తదితరులందరూ కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. వారందరికీ ఆ కమిటీ నివేదిక ఇచ్చింది. ఈ కమిటీ నివేదికను పైన ముఖ్యమంత్రి, అదేవిధంగా డిప్యూటీ సీఎం ఆ నిపుణుల కమిటీని అభినందించారు. అన్ని కోణాల్లో ఈ నివేదిక ఇచ్చారు. కాబట్టి ఈ నివేదికను ప్రభుత్వం అన్ని విషయాలు చర్చించి కేబినెట్ లో చర్చించిన తర్వాత ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలో నివేదిక రూపొందిస్తుందని, బీసీల అభ్యున్నతికి ప్రభుత్వం చిత్తశుద్ధితో కట్టుబడి ఉందని, వాటికి సంబంధించి ఏ కార్యక్రమాలు చేపట్టాలనే అంశాలని చాలా క్షుణ్ణంగా అధ్యయనం చేసిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి ఆ కమిటీతో పేర్కొన్నారు. అయితే ఇంకా మరికొన్ని విషయాలపైన కూడా దృష్టి సారించాలి. ఈ వెనుకబాటుతనం అనేది గ్రామీణ ప్రాంతాల్లో, అంటే ఒకే కులం సంబంధించిన ఆ వెనుకబాటుతనం గ్రామీణ ప్రాంతాల్లో ఒక విధంగా, పట్టణ ప్రాంతాల్లో ఒక విధంగా ఎందుకుంది, ఆ తేడాకున్నటువంటి కారణాలు ఏంటి అనే కొన్ని కోణాలు కూడా విశ్లేషించి మరింత కూడా ఇచ్చిన సమాచారాన్ని ప్రభుత్వం ద్వారా అన్నిటి కూడా పరిశీలిస్తుందని పేర్కొన్నారు. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సర్వేలు తేలినటువంటి కులగణనలో చేసినటువంటి అన్ని అంశాలను కూడా ఈ కమిటీ విశ్లేషించింది. గత ఏడాది నవంబర్ 6 నుంచి డిసెంబర్ 6, 25 వరకు 50 రోజుల పాటు జరిగినటువంటి ఆ కులగణన సర్వేలో అనేక అంశాలు కూడా ఉన్నాయి. కాబట్టి వాటన్నిటిని పరిశీలించిన తర్వాత నివేదిక సమర్పించింది. పవన్, ధన్యవాదాలు నగేష్.